నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కొనిరెడ్డి. ప్రజెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ ఏ విధంగా పని చేస్తున్నారు, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికి వారు ఎలా సహాయం చేస్తున్నారు అనేది ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తూనే వస్తున్నాం. బట్ ఇప్పుడు నిన్న కేబినెట్ సమావేశంలో వీరిరువురు తీసుకున్న నిర్ణయం ఈరోజు చర్చనీయాంశంగా మారింది. అంటే రాష్ట్ర యువత మీద వారు ఎంతగా శ్రద్ధ చూపించారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, కేరళకు సంబంధించిన ఒక కంపెనీ ఏపీకి రాబోతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. భూములు ఇచ్చే ముందు ఒక క్లారిటీ తీసుకోండి, ఉద్యోగాలు కేవలం వాళ్ళకేనా, మన రాష్ట్రం వాళ్ళకు కూడా ఉందా, ఫస్ట్ ప్రయారిటీ ఏపీ రాష్ట్ర యువతకి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఒక మాట చెప్పారు. దీన్ని ఎలా చూడాలి అంటారు? ఎందుకంటే గతంలో ఇలాంటి మాటలు మనం వినలేదు. మరి ఇప్పుడు కాస్త కొత్తగా ఉంది. దీనివల్ల యువతకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు? ఇప్పుడు సహజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే తమ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు రావాలి, వ్యాపారాలు అభివృద్ధి చెందాలి, తద్వారా తమ రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన జరగాలి. రాష్ట్ర యువతకి ప్రత్యక్ష ఉపాధి కల్పన జరిగిన పక్షంలో అదే రాష్ట్రంలో పరోక్ష ఉపాధి కూడా చాలా మందికి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అలా ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో ఆ రాష్ట్రంలో మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, మార్కెట్ అవకాశాలు పెరుగుతాయి. అలా పెరిగిన మార్కెట్ అవకాశాలు సంపద సృష్టికి కారకమవుతాయి. అలా సంపద సృష్టి జరిగే కొంది ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ ఉంటాయి. తద్వారా రాష్ట్ర బడ్జెట్కి ఆర్థిక వనరులు సమకూరుతాయి. ఆర్థిక వనరులు ఎంతగా సమకూరితే అంతగా ప్రభుత్వం కూడా మళ్ళీ తిరిగి ఆ సమకూరిన ఆర్థిక వనరుల్ని అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయడానికి, సంక్షేమాన్ని అమలు చేయడానికి ఖర్చు పెట్టగలుగుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆలోచించే అమలు చేయాలి అనుకునే ఆరోగ్యకర ప్రణాళికలు ఇవే. ఈ క్రమంలో ఇవాళ వివిధ రాష్ట్రాల మధ్య ఒక ఆరోగ్యకర పోటీ నడుస్తూ ఉంది. మా దగ్గర ఉన్న మెరిట్స్ ఇవి, మేము ఇచ్చే ఫెసిలిటేషన్ ఇది, మా దగ్గర ఉన్న రిసోర్సెస్ ఇవి, మీరు మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని చెప్పని వివిధ పారిశ్రామిక సంస్థలని, పెట్టుబడిదారులని రాష్ట్ర ప్రభుత్వాలు లాబింగ్ చేసుకుంటూ ఉంటాయి. ప్రధానంగా ఆ ఆరోగ్యకర పోటీలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసుకున్నా కూడా కొన్ని రాష్ట్రాలు మేజర్గా సఫలీకృతం అవుతాయి. కారణం ఏంటి అంటే ఆయా రాష్ట్రాలకు ఉన్న అడ్వాంటేజెస్. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, కావాల్సినంతటి నీటి లభ్యత ఉంది, కృష్ణా, గోదావరి లాంటి నదులు ఉన్నాయి, విస్తారమైన భూములు ఉన్నాయి, కావాల్సినంతటి మినరల్ వెల్త్ ఉంది, రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి, పవర్ అవైలబిలిటీ ఉంది. వీటన్నిటికన్నా మెరుగైన మానవ వనరులు ఉన్నాయి. వీటితో పాటు సమర్థవంతమైన పరిపాలన జరుగుతూ ఉంది. సో వీటన్నిటిని ప్రమోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు రప్పించుకుంటుంది. ఎందుకు రప్పించుకుంటుంది? విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని కూడా లేని స్థితిలో విభజన జరిగింది, లోటు బడ్జెట్తో రాష్ట్ర విభజన జరిగింది, కరెంటు కోతలతో సతమతం అయ్యే స్థితిలో రాష్ట్ర విభజన జరిగింది, ప్రధానంగా గ్రామీణ నేపథ్యం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, అన్నిటికన్నా ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న స్థితిలో రాష్ట్ర విభజన జరిగింది. సో అటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈ విద్య, వైద్యం, ఉపాధికి ప్రధానంగా విద్య, ఉపాధి. వైద్యం అంటే ఒకవేళ ఏదో ట్రీట్మెంట్గా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళినా వాళ్ళ ట్రీట్మెంట్ పొందిన తర్వాత మళ్ళీ ఇళ్ళకి వస్తారు. కానీ ఒకసారి విద్య కోసం ఇంటి గడప దాటి బయటికి వెళ్ళావనుకో, ఏ చెన్నైయో, బెంగళూరో, హైదరాబాదో చదువుకోవడానికి వెళ్ళావనుకో, ఆబ్వియస్లీ నీకు ఉద్యోగం కూడా అక్కడే దక్కుద్ది. ఇక నీ ఇల్లు నువ్వు ఎప్పుడో చుట్టం చూపుగా వచ్చి వెళ్ళటమే, శాశ్వతంగా నీ ఇంటి నుంచి నువ్వు వలస వెళ్ళిపోతున్నావు. దాని పర్యవసానం ఒక కుటుంబం 10 కుటుంబాలుగా ఈ వలసలు బిగినాయి, 10 కుటుంబాలు 100 కుటుంబాలుగా వలసలు బిగినాయి. ఇవాళ
గ్రామాలకు గ్రామాలు నిర్వీర్యంగా మారుతూ ఉన్నాయి. ఇవాళ ఏ గ్రామానికన్నా వెళ్ళు, వర్కింగ్ ఏజ్లో ఉన్న యంగ్స్టర్స్ వాళ్ళ గ్రామాల్లో లేరు, పెద్దవాళ్ళే గ్రామాల్లో మిగిలి ఉంటున్నారు. మరి ఇటువంటి స్థితిలో మరి గ్రామాలు మన సమాజానికి పట్టుకొమ్మలు అని చెప్పని చెప్పుకుంటాం మనం. కానీ ఆ గ్రామీణ ప్రాంతాలు ఇవాళ నిర్వీర్యంగా మారుతుంటే, నిస్తేజంగా మారిపోతుంటే, వృద్ధులకి ఆవాసంగా గ్రామాలు మిగిలిపోతూ ఉంటుంటే, మరి ఆ స్థితిగతులు మారాలి అని అంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు దక్కాలి. హైదరాబాదు వెళ్ళి నీకు అక్కడ దొరికే ఉద్యోగం నీ ఊరు నుంచి 1 గంట ట్రావెల్ చేస్తే నీకు ఉద్యోగం దక్కుతుంది అనుకో, నువ్వు ఊరు నుంచి హైదరాబాద్ దాకా ఎందుకు వస్తావు? అంతేగా. ఇక్కడ నీకు 50,000 జీతం వచ్చేది, నువ్వు అక్కడ 40,000 వచ్చినా సరే నువ్వు అక్కడే ప్రయారిటైజ్ చేసుకుంటావు. నా ఊరు నా కుటుంబంతో అక్కడ కలిసి జీవిస్తూ నా 1 గంట సేపులో నేను వెళ్ళి జాబ్ చేసుకొని మళ్ళీ ఇంటికి రాగలుగుతాను అనుకుంటే, సిటీకి వచ్చి ఇక్కడ అద్దెళ్లలో ఉండాలని చెప్పనే ఆలోచన ఎవరికి ఉండదు. సో ఈ నేపథ్యంలోనే వలసలు లేని ఉపాధి కల్పిస్తాము అని చెప్పని ఎన్డీఏ కూటమి మొన్నటి ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ రంగంలో కానీ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పని వాగ్దానం చేశారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పియాలనంటే కనీసం 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలి. 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే కానీ ఆ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పియడం అనే వాగ్దానం సఫలీకృతం కాదు, నెరవేర్చుకోలేరు. మరి 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించుకోవాలి అని అంటే ప్రభుత్వ పరంగా చాలా కష్టం. చాలా లాబింగ్ చేసుకోవాలి, వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేయాలి, వాళ్ళకి కావాల్సిన అష్యూరెన్సెస్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ చాలా వేగవంతంగా వచ్చే విధంగా చూసుకోవాలి, దానికి కావాల్సిన ప్రాపర్ మెకానిజంని సెట్ చేసి పెట్టుకోవాలి, చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసే అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి పెట్టుకోవాలి, వాళ్ళకి కావాల్సిన భూములు కేటాయింపు జరగాలి, నీటి కేటాయింపు జరగాలి. ఈలోగా రకరకాల ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఇంత తక్కువకి ఎందుకు భూములు ఇచ్చారు అని చెప్పని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. వీటినన్నింటిని అధిగమించి అన్ని పెట్టుబడులు రప్పించి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆ సంస్థలు గ్రౌండింగ్ అవడానికి కృషి చేసినప్పుడు వాళ్ళు రాష్ట్రంలో ఉన్న యువతకు కాకుండా వాళ్ళ నేటివ్ ప్లేసుల నుంచి యువతను తీసుకొచ్చుకొని ఇక్కడ అపాయింట్ చేసుకున్నారు అనుకో, అసలు ఆ పెట్టుబడి రాష్ట్రానికి రప్పించడం వల్ల ప్రయోజనం ఏముంది ఇంకా? కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా లూలు సంస్థ వాళ్ళ సంస్థలో ప్రధానంగా కేరళైట్స్ని, వాళ్ళ నేటివ్ ప్లేస్ కేరళ కాబట్టి కేరళకు సంబంధించిన ఉద్యోగుల్ని ఇక్కడ కూడా రిక్రూట్ చేసుకుంటూ ఉంటున్నారు వివిధ ప్రాంతాల్లో వాళ్ళ వ్యాపార కార్యకలాపాల్లో. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి ఇంతటి విలువైన భూములు మనం అప్పచెప్తా ఉన్నది వాళ్ళు స్థానికంగా ఉపాధి కల్పన చేస్తారు అని చెప్పని. కాబట్టి ఈ విషయాన్ని ముందుగానే వాళ్ళతో మాట్లాడి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వాళ్ళని ఒప్పించాలి అని చెప్పని మాట్లాడటం జరిగింది. ఎస్, 100% జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాలనా హయాంలో 70% స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పని ఒక జీవో తీసుకొచ్చాడు. ఆయన జీవో అయితే తీసుకొచ్చాడు కానీ పరిశ్రమలు తేలా, పెట్టుబడులు పెట్టించలా. నీకు ఇతోధికంగా పరిశ్రమలు పెట్టుబడులు వాటిని రప్పించడంలో సఫలీకృతం అయ్యి ఆ రోజు నువ్వు జీవోలు తెచ్చిన అర్థం ఉంటుంది. ఇవాళ ఏమైపోయిందంటే నాడా దొరికింది కదా అని చెప్పని గుర్రాన్ని ఎత్తికినట్టు ఈ జీవో ఇచ్చాం కదా, 70% ఉపాధి కల్పన చేస్తామని జీవో ఇచ్చాం కదా, ఈ జీవో నాటం చూపించి మీ కడుపు నింపినట్టే ఇంకా అని చెప్పని యువతకి దాన్ని చూపించి కడుపు నింపే ప్రయత్నం చేశారు. శుష్క వాగ్దానాలు అంటారు వాటిని. వాటి వల్ల ఏ నిరుద్యోగ యువకుడికి కానీ యువతకి కానీ కడుపు నిండదు. వాళ్ళకి చేతి నిండా పని దొరికితే, వాళ్ళ ఎనర్జీ లెవెల్ ప్రాపర్గా యూటిలైజ్ అయ్యే విధంగా వాళ్ళకు ఒక ఉపాధి కల్పన జరిగితే అప్పుడు వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకొని వాళ్ళ ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. అలా కాకుండా మీకు 75% ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం, మనకు జీవో ఇచ్చేసాంలే, జీవోనే ఇచ్చాడు, పరిశ్రమలు రాలా, ఈ జీవో ఎగ్జిక్యూటివ్ కాల. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో సుమారుగా 10-11 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు ఖరారు చేసుకుంది. సుమారుగా 5-6 లక్షల మందికి ఉద్యోగ కల్పన సాకారం చేయబోతా ఉన్నారు. అంటే ఒక ప్రాపర్ ట్రాక్లో పడిపోయారు. ఈ ఒరవడి ఇలాగే కంటిన్యూ అయితే డెఫినెట్గా ఈ 5 సంవత్సరాల టెన్యూర్ పూర్తయ్యేటప్పటికి
వాళ్ళు వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన అనేది సుసాధ్యం చేసి తీరుతారు. ఉమ్, 20 లక్షల ఉద్యోగాలే కనుక సక్రమంగా సకాలంలో ఇవ్వగలిగితే దాని ఇంపాక్ట్ ఇంకొక 50-60 లక్షల పరోక్ష ఎంప్లాయ్మెంట్. ఉమ్, సపోజ్ ఒక కంపెనీలో ఒక 1000 మంది పొటెన్షియల్ ఎంప్లాయీస్కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరికింది అనుకో, ఈ 1000 మంది నివాసాలు ఉండాలిగా, హౌసింగ్ ప్రాజెక్టులు రావాలిగా, ఉమ్, ఈ 1000 మంది డెఫినెట్గా యంగ్స్టర్స్ అయి ఉంటారుగా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్స్ కావాలి, ఉమ్, వీళ్ళకి ట్రాన్స్పోర్టింగ్ కావాలి. ఈ 1000 మందిలో కనీసం ఒక 400-500 మంది అయినా మెడిసిన్ పెట్టుకుంటారు కదా, ఈ 1000 మంది వీళ్ళకి కేబుల్ కనెక్టివిటీ ఉంటుంది కదా, మిల్క్ సప్లై ఉంటుంది కదా, న్యూస్ పేపర్ వేస్తారు కదా, గ్రాసరీస్ కొనుక్కుంటారు కదా, ఉమ్, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, షాపింగ్ ఉంటుంది కదా, హాస్పిటాలిటీ ఉంటుంది కదా, హాస్పిటల్స్ ఉంటాయి కదా. ఉమ్, సో దాంతో ఏమవుతుందంటే కొత్తగా ఒక 1000 మంది పొటెన్షియల్ ఎంప్లాయీస్ తోటి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయితే దాని మీద డిపెండెంట్ ఎకానమీ అంటారు ఇది. ఉమ్, వీళ్ళు ఇంకొక 5-6 వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది ఉమ్, పరోక్షంగా. దాంతో 20 లక్షల ప్రత్యక్ష ఉపాధి కనుక ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయగలిగితే దాని ఇంపాక్ట్ కనీసం అంటే కనీసం ఇప్పుడున్న సమాజంలో మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోగలిగే ఇంకొక 50-60 లక్షల మందికి ఉమ్, పరోక్ష ఉపాధి కూడా దక్కుద్ది. సో దాని ఇంపాక్ట్ ఏమైపోద్ది, మనం ఇందాకే మన ఇంట్రోలో చెప్పుకున్నట్టుగా ఉమ్, ఒక సైకిల్ 70-80 లక్షల పొటెన్షియల్ ఇన్కమ్ సోర్స్ సెట్ అయితే ఉమ్, వాళ్ళ నుంచి కొత్త మార్కెట్ క్రియేట్ అవుద్ది. ఆ డబ్బులు ఖర్చు పెడతారు కదా వాళ్ళు, ఉమ్, దాని నుంచి వెల్త్ జనరేషన్ జరుగుద్ది, ఉమ్, మంచి రోడ్డు ఫార్మేషన్ అవుద్ది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ జరుగుద్ది, మంచి మంచి స్కూల్స్ వస్తాయి, మంచి మంచి మాల్స్ వస్తాయి. ఉమ్, దాని ఇంపాక్ట్ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుద్ది. ఉమ్, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేకుంది, ప్రభుత్వం అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. రెండోది సక్రమంగా ఆ అదనపు ఆదాయాన్ని మళ్ళీ తిరిగి సమాజం మీద ఖర్చు పెడతారు. ప్రాపర్గా మీన్ టైంలో ప్రాజెక్టులు కంప్లీట్ చేయటం, మంచి మంచి సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయటం, మంచి మంచి వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయటం. ఇవాళ 4,000 ఇస్తున్న ఓల్డేజ్ పెన్షన్ 5,000 చేయగలుగుతారు, ఉమ్, విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లు పెంచగలుగుతారు. ఇట్లా రకరకాల వెల్ఫేర్స్ మీద ఖర్చు పెట్టడానికి స్కోప్ ఉంటుంది. ఉమ్, కాబట్టి స్థానిక యువతకి ఉపాధి కల్పన, ఆ కల్పన కోసమే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ఫస్ట్ ప్రయారిటీ, ఇవాళ ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటున్నాడు, అవును, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ఫస్ట్ అంటున్నారు. అవును. తేడా ఏం లేదు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్.